చదువుకునే వాళ్ళకి ఏమేం కావాలో నాకు తెలియదు. నీకేమైనా కావాలంటే నాకు చెప్పు. దేనికి సంకోచించుకో. ఈ ఫాదర్ ఏమన్నాడంటే నీకేం అవసరమో అవి ఇప్పించమన్నాడు. యాంటనీ, నాకేమన్నా కావాలంటే నేను ఫాదర్తో అడుగుతాను. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. యాంటనీనా? ఒక నిమిషం ఆగండి, వెళ్ళకండి. యాంటీనే కదా మీరు? యాన్ మేరీకి లోకల్ గార్డియన్. ప్రిన్సిపల్ చెప్పారు. నేను ప్రేమలత, హ్యాన్ మేరీ వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ ని. రండి. ఎక్కడికి? ప్రిన్సిపల్ మిమ్మల్ని కలవాలని చెప్పారు, రండి. ఇంకో విషయం, ప్రిన్సిపల్ చాలా డిసిప్లిన్ ఎదురు చూస్తారు. మీరు ఆయన దగ్గర కొంచెం చూసి నడుచుకోండి. నాకు ఇంతే తెలుసు టీచర్. రండి. నువ్వురా. మీ పేరేంటి? యాంటనీ. ఫాదర్ రికమెండ్ చేయడం వల్లనే 3 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయికి ఇక్కడ అడ్మిషన్ ఇచ్చాం. ఓ, యు నో, హర్ ఇంట్రెస్ట్ ఇస్ మోర్ ఆన్ వైలెన్స్ దెన్ అకాడమిక్స్. పోయిన ఛాంపియన్షిప్ లో ఈ అమ్మాయి ఒక అబ్బాయిని బ్రూటల్ గా అటాక్ చేసింది. ద బాయ్ వాస్ హాస్పిటలైజ్డ్. వాడే కదా మొహం. స్పోర్ట్స్ నీ వెంజెన్స్ ని తీర్చుకోవడానికి కాదు. హాస్టల్లో కూడా నువ్వు చేసే గొడవలని నాకు తెలుసు. మర్యాదస్తుల కుటుంబానికి చెందిన పిల్లలు చదివే స్థలం ఇది. ఇక మీద కూడా ఇలాంటి చీపైన బిహేవియర్ కనుక ఉంటే ఐ వోంట్ టాలరేట్ ఇట్. అవుట్. హే లోకల్ గార్డియన్, ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి పడేసి చేతులు ఒప్పుకుంటూ వెళ్తే సరిపోదు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి అడిగి తెలుసుకోవాలి. ఆండ్రూస్, కాలేజీకి వెళ్ళిన పని ఏమైంది? ఎవడరా వెదవా? అదే ఆ ప్రిన్సిపల్ గాడు. నీ బంధువు కాకపోయింటే ఈ పాటికి బుర్ర బద్దలయ్యేది. తొత్తరనాయాలు. అంతగా కావాలంటే తన చదువు పూర్తయిన తర్వాత వాడిని తీసుకెళ్లి బాగా కుమ్మేయి, పర్వాలేదు. అవన్నీ తన చేతులతో స్వయంగా ఇచ్చేస్తుంది.